దసరా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి కట్టె పొంగలి ప్రసాదం అండి. అది ఎలాగో మీరు కూడా చూసేయండి. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడగండి. తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయే వరకు కుక్కర్ని అలా వదిలేయండి. తర్వాత మూత తీస్తే ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదా, ఇందులోకి కొంచెం నీళ్లు కాసి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పోసుకుంటూ తిప్పండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం కట్ చేసిన ముక్కలు, పచ్చిమిర్చి 1, ఎండుమిర్చి 1, కొన్ని జీడిపప్పు, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం మిరియాల పొడి వేసుకుని ఈ తాలింపుని ఉడికించుకుని ఈ పొంగల్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ అయిపోయినట్టే.